ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ ఉన్నత మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ ప్రాక్టీస్ బిట్స్. ఫస్ట్ వన్, C3 వలయంలో 2 అణువుల డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ 2 అణువుల ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్తో కలిసి C3 వలయంలో 2 అణువుల డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ 2 అణువుల ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్తో కలిసి 2 అణువుల ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఏర్పడుతుంది. 2 ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ గివ్స్ రైజ్ టు 2 ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ప్లస్ 2 ఇనోల్ ఫాస్ఫరిక్ యాసిడ్. ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేటేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో 2 ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ అనేది ఒక ఫాస్ఫేట్ని కోల్పోయి 2 ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా ఏర్పడుతుంది. నెక్స్ట్, C3 వలయంలో వినియోగింపబడే NADPH2ల సంఖ్య. ఆన్సర్ 12. C3 వలయంలో వినియోగించబడే ATPల సంఖ్య. ATP 18. C4 వలయంలోని CO2 స్థాపనలో మొదటి ఉత్పన్నం C4 ఆమ్లము ఆక్జాలో ఎసిటిక్ యాసిడ్. C4 మొక్కలలో కాంతి శ్వాసక్రియ జరగదు. C4 పదం గల మొక్కల పత్రాలలో నాళికా పుంజాల చుట్టూ, అంటే మనకి C4 మొక్కలు అనేవి C4 పదం ఎక్కడ జరుగుతుంది? C3 వలయం C3 మొక్కలు. C4 పదం గల మొక్కల్లో నాళికా పుంజాలు. మనం పత్రం యొక్క అంతర్నిర్మాణం చూసుకున్నట్లయితే పత్రాంతరం మధ్యలో నాళికా పుంజాలు ఉంటాయి. ఆ నాళికా పుంజాల చుట్టూ పుంజపు తొడుగు అనేది ఉంటుంది. అటువంటి పత్రాల అంతర్నిర్మాణాన్ని, అంటే పుంజపు తొడుగు కణాలు ఉంటాయి, అటువంటి అంతర్నిర్మాణం ఏమంటాం? క్రాంజ్ అంతర్నిర్మాణం అంటారు. C4 మొక్కలకి ఉదాహరణ. ఆన్సర్ జియామేస్ మొక్కజొన్న, సార్గం వల్గేర్ జొన్న. నెక్స్ట్, C4 మొక్కల్లో ప్రాథమిక CO2 స్వీకర్త ఫాస్ఫోయినోల్ పైరువిక్ యాసిడ్. C4 మొక్కల్లో ప్రాథమిక ఉత్పన్నం ఆక్జాలో ఎసిటిక్ యాసిడ్. C4 వలయం గురించి వివరించిన శాస్త్రజ్ఞుడు హాజ్లాక్. అందుకే C4 వలయాన్ని హాజ్లాక్ వలయం అంటారు. C4 వలయం గురించి వివరించిన శాస్త్రజ్ఞుడు హాజ్లాక్. అందుకే C4 వలయాన్ని హాజ్లాక్ వలయం అంటారు. C3 మొక్కల కన్నా C4 మొక్కలు అధిక పరిమాణంలో కర్బన స్వాంగీకరణం జరుపుకోవడానికి కారణం వీటిలో పెరాక్సిజోమ్లు అనేవి ఉండవు. కిరణజన్య సంయోగ క్రియకు CO2 ముఖ్యమైన అవధికారకంగా ఉంటుంది. వాతావరణంలోని CO2 గాఢత చాలా తక్కువగా ఉంటుంది. 0.03 to 0.04% ఉంటుంది. కాంతి తీవ్రత పెరిగే కొద్దీ C3, C4 మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ రేటు ఎక్కువ అవుతుంది. బ్లాక్మన్ అనే శాస్త్రవేత్త 1905వ సంవత్సరంలో అవధికారక సిద్ధాంతాన్ని కనుగొన్నారు. నెక్స్ట్, అధిక CO2 గాఢత వద్ద C3 మొక్కలు స్పందించడం వల్ల కిరణజన్య సంయోగ క్రియ రేటు పెరిగి ఉత్పత్తి పెరుగుదలకు అవకాశం ఉంటుందని హరితగృహ పంటలైన, మనకి చాలామంది చూడండి గ్రీన్ హౌస్లో పెంచుతారు కదా మొక్కలు, టొమాటో, బెల్ పెప్పర్ వంటి మొక్కల్లో నిరూపించారు. అంటే అధిక CO2 గాఢత వద్ద C3 మొక్కలు స్పందించడం వల్ల కిరణజన్య సంయోగ క్రియ రేటు పెరిగి ఉత్పత్తి పెరుగుదలకు అవకాశం ఉంటుందని హరితగృహ పంటలైన టొమాటో మరియు బెల్ పెప్పర్ వంటి మొక్కల్లో నిరూపించారు. నెక్స్ట్, C3 మొక్కల్లో యుక్తతమ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. నీటి కొరత ఏర్పడినప్పుడు ఏం చేస్తాయి? మొక్క పత్రాలు అనేవి బాష్పోత్సేకం ఎక్కువ జరుపుకొని నీటిని ఆవిరి రూపంలో కోల్పోతాయి. అలా కోల్పోయినప్పుడు మొక్క ఏం చేస్తుంది? ఒడిలిపోయి చనిపోతుంది. అటువంటి క్రియ జరగకుండా ఏం చేస్తాయి? పత్రరంధ్రాలు అనేవి మూసుకుంటాయి. పత్రరంధ్రాలు మూసుకోవడం వల్ల కిరణజన్య సంయోగ క్రియ రేటు అనేది తగ్గుతుంది.